హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటనేది. అండ్ ఫస్ట్ ఏంటంటే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బెస్ట్గా ఉంటుందని మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు చెప్తేనే కదా నేను ఏం చేంజెస్ చేసుకుంటే నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని నాకు అర్థమవుతుంది. సో అందుకని చూసి నార్మల్గా వదిలేయడం కాకుండా ఇందులో ఇంకా బెస్ట్గా అవ్వడానికి నా ఛానల్ ఏది చేంజ్ చేసుకుంటే బెస్ట్ అని మీకు అనిపిస్తే అది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇవాళ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత వెంటనే నేను ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. నాకు పెద్దగా డిజైన్స్ అలా ఏమి రావు. ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోస్లో చూసి నేర్చుకున్నవి, లేదంటే నాకు నచ్చినట్టు ఎలా కుదిరితే అలా వేసేస్తాను అనమాట. సో అందుకని అంత పర్ఫెక్ట్ డిజైన్స్లా ముగ్గులు నాకేమి రావు. నాకు ఎలా వస్తే అలా వేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే బేబీ కోసం మిల్క్ కలుపుతామని వచ్చాను. ఈ మిల్క్ పౌడర్ నేను చూస్ చేసుకున్నది కాదు, డాక్టర్ సజెస్ట్ చేశారు, అదే యూస్ చేస్తున్నాం అనమాట. నార్మల్గా అయితే లాస్ట్ మంత్ వరకు నా మిల్కే ఇచ్చాను. ఇప్పుడు ఏంటంటే బేబీ మంత్స్ పెరిగే కొద్దీ బేబీకి కొంచెం ఆకలి ఎక్కువ వేస్తుంది కదా, అంటే ఎప్పుడు ఇచ్చే అంత కాకుండా కొంచెం కొంచెం మంత్కి మనం పెంచుకుంటూ వెళ్ళాలి కదా. ఎందుకంటే ఫస్ట్ మంత్లో తాగినంత మిల్క్ ఇప్పుడు తాగాలంటే వాళ్ళకి సరిపోదు కదా. సో అందుకనమాట అప్పుడప్పుడు నేను ఇస్తాను, లేదంటే తనకి ఇంకా ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఈ పౌడర్ సజెస్ట్ చేశారు డాక్టర్, ఇది ఇమ్మని చెప్పి. సో అదనమాట, అందుకని ఇక్కడ మిల్క్ కలుపుదామని వచ్చాను బేబీ కోసం. ఇక్కడ ఎలా మిక్స్ చేయాలంటే 30 ml వాటర్కి 1 స్కూప్ మిల్క్ పౌడర్ అనమాట. దాన్ని బట్టి మనం ఎంత ml వాటర్ ఇస్తున్నామో దాన్ని బట్టి మనం ఎన్ని స్కూప్స్ కావాలితే అన్ని స్కూప్స్ మనం యాడ్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ని. ప్రతి మిల్క్ పౌడర్ ఇలాగే మిక్స్ చేయాలా అని నాకు తెలీదు. నేను తీసుకున్న దానికైతే డాక్టర్ ఇలా మిక్స్ చేయమని చెప్పారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇది మేము ఆర్డర్ చేసాం ఆన్లైన్లోని. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ అవి బటన్స్లా ఉన్నాయి కదా, వైట్ బటన్స్, అవి క్లిక్ చేస్తే మ్యూజిక్ వస్తాయి. ఇది నాకు బాగా అనిపించింది అనమాట. దీనికైతే బాగుంటుందని చెప్పి బేబీ ఆడుకుంటుందని చెప్పి ఇది చేసాము. బేబీస్కి అలాగా మ్యూజిక్ వచ్చేవి అలాంటివి అయితే కొంచెం బాగుంటుంది కదా వాళ్ళు ఆడుకోవడానికి, అందుకని చెప్పి అది చూసామన్నమాట, ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బేబీతో ఒకసేపు ఆడుకుంటున్నాను అనమాట. భలే నవ్వుతుంది, అరుస్తుంది కూడా. మొన్న ఆల్రెడీ చెప్పాను కదా, ఈ వీడియోస్ నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ని కొన్ని పోస్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు పెట్టే వీడియోస్ అన్నీ ప్రజెంట్ ఇప్పుడు వీడియోసే పెడుతున్నానని చెప్పాను. లాంగ్ వీడియోస్ అయితే అప్పుడే పెడుతున్నానండి. ఇప్పుడైతే ప్రజెంట్ షార్ట్ వీడియోస్ కొంచెం 2 months వీడియోస్ అలాంటివి ఉన్నాయి. ఆ వీడియోస్ని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. షార్ట్స్ కూడా ఓల్డ్ వీడియోస్ 2-3 daysలో పోస్ట్ చేసేస్తాను. అవి కూడా ఇంకా నెక్స్ట్ నుంచి ఎప్పుడు వీడియోస్ అప్పుడే వస్తాయి. షార్ట్స్ కూడా మీకు క్లారిటీ కావాలి కదా, అందుకని చెప్తున్నాను ఇదంతా. సో బేబీకి అయితే ఇది బాగా నచ్చింది, దాంతో బాగా ఆడుకుంటుంది అనమాట. యాక్చువల్గా అయితే అటు సైడ్ పెట్టాను కదా ఫేస్, అది ఇటు సైడ్కి ఉండాలన్నమాట. నేను నార్మల్గా పడుకోబెట్టాను. అసలు నార్మల్గా తనకు నచ్చుతుందో ఎలా ఆడుతుందో చూద్దామని చెప్పి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళాం కదా, ఇక్కడ నేను ఏం చేస్తుందో చూడడానికి వచ్చాను. ఈ లోపు బోర్లా తిరగడానికి ట్రై చేస్తుంది అనమాట. అంటే ఒక 2-3 days ముందు నుంచి ఇలా పడడానికి ట్రై చేస్తుంది. సైడ్కి తిరుగుతుంది అంతే, కానీ పూర్తిగా బోర్లా పడట్లేదు. రోజు ఇలానే ఒక 2-3 days ముందు నుంచి ట్రై చేస్తూ ఉంది తిరగడానికి. ఇప్పుడు తిరుగుతుందేమో అని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. ఫైనల్గా లాస్ట్కి బోర్లా పడిపోయింది. రోజు ట్రై చేస్తూ ఇవాళ బోర్లా తిరిగిందనమాట. తిరిగిన వెంటనే అలా పడుకుని ఉండిపోయింది. అంటే ఇదే ఫస్ట్ టైం కదా బోర్లా పడ్డం. సో అందుకని తిరిగిన వెంటనే అలా పడుకుని ఉండిపోయింది. నాకైతే భలే అనిపించింది. 2-3 days నుంచి అలా ట్రై చేస్తూ ఉంది, కానీ అసలు తిరగలేదనమాట. ఇవాళ మాత్రం బోర్లా పడింది. సో అందుకని ఈ మూమెంట్ని కొంచెం స్పెషల్గా డెకరేట్ చేసి మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. అంటే బోర్లా పడితే బొబ్బట్లు అంటారు కదా, అలా నేను డెకరేట్ చేసి చిన్న ఫోటోషూట్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ టైం బోర్లా పడింది కదా, అందుకని ఈ మూమెంట్ని కొంచెం సింపుల్గానే కొంచెం బాగా డెకరేట్ చేసి మేము సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాము. సో అందుకని చెప్పి ఇక్కడ డెకరేట్ చేద్దామని చెప్పి నెక్స్ట్ డే అరిటాకులు ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి వాటిని రౌండ్ షేప్లో కట్ చేసి, అంటే బొబ్బట్ల షేప్లా కట్ చేసి వాటిలో బొబ్బట్లు పెట్టి డెకరేట్ చేద్దామని అనుకున్నాను. దానికోసమే అనమాట ఇక్కడ అరిటాకులు కట్ చేస్తున్నాను. అరిటాకులు చాలా తొందరగా చిరిగిపోతాయి కదా మనం ఇలా పట్టుకుంటే అలా, అందుకని చెప్పి ఇవి కట్ చేయడానికి చాలా టైం పట్టింది.
నాకెందుకో తెలియదు, ఏదైనా సరే కొంచెం స్పెషల్గా అనిపించినప్పుడు దాన్ని చిన్నగా అయినా సరే సెలబ్రేట్ చేసుకుంటే బాగా అనిపిస్తుంది నాకు. దాంట్లోనూ చాలా ఇయర్స్ తర్వాత పుట్టింది కదా మా బేబీ, అందుకని చెప్పి ఇంకా స్పెషల్ అనమాట. అందుకని తనకు సంబంధించినంత వరకు అది ఏదైనా నాకు చిన్నది స్పెషల్గా అనిపించినా సరే తన కోసం నాకు కుదిరినంత వరకు సెలబ్రేట్ చేయాలి. చిన్నగా అయినా సరే సింపుల్గా అయినా సరే చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. కొన్ని కుదరచ్చు, కొన్ని కుదరకపోవచ్చు, కానీ కుదిరినంత వరకు చేస్తాను. కుదరలేని వాటికి మనం ఏం చేయలేము. సో అదనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే అరిటాకులు కట్ చేస్తాను కదా, తర్వాత నేను ఇక్కడ వైట్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. వైట్ క్లాత్ని కింద వేసామన్నమాట. ఇక్కడ హాల్లో వేసాను వైట్ క్లాత్ కింద. అక్కడ ఏంటంటే కొంచెం ఇటు సైడ్ డోర్ తీసుంటే అక్కడ లైట్ బాగా వస్తుంది వీడియో తీయడానికి, అందుకని చెప్పి అటు సైడ్ డోర్ తీసుంది. అందుకని డోర్ తీసినప్పుడు అటు సైడ్ నుంచి గాలి ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. గాలి ఎక్కువగా రావడం వల్ల కింద వేసిన క్లాత్ మనకి ఎగిరిపోతుంది కదా, అందుకని చెప్పి కొన్ని రాళ్ళు తీసుకొచ్చి అవి ఆ క్లాత్ ఎగరకుండా చుట్టూరు పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ అవి చుట్టూరు అరిటాకులు కట్ చేశాను కదా బొబ్బట్ షేప్లో, వాటిని చుట్టూరు పెట్టాను. నెక్స్ట్ ఇంకా సింపుల్గా వాటి చుట్టూరు బంతిపూలు అండ్ గులాబీ పూలు ఉంటాయి కదా, రెడ్వి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి ఈ రెడ్ ఎల్లో కలర్ అయితే కొంచెం ట్రెడిషనల్గా బాగా కనిపిస్తాయి అని చెప్పి ఆ 2 ఫ్లవర్స్ని ఈ అరిటాకులు పెట్టాను కదా రౌండ్ షేప్లో, వాటి చుట్టూరు డెకరేట్ చేశాను అనమాట. నెక్స్ట్ అవి పెట్టేసిన తర్వాత మధ్యలో బొబ్బట్లు పెడుతున్నాను. ఇన్ని బొబ్బట్లు పెట్టాలి అలా ఏం కాదు, నాకు ఎంతవరకు రౌండ్ షేప్ ఎలా కుదిరిందో అంతవరకు ఎన్ని బొబ్బట్లు పట్టినాయో అన్ని బొబ్బట్లు పెట్టాను. వీటికి కూడా ఇలాంటి వాటికి కూడా ఇన్నే పెట్టాలి, ఇన్ని బొబ్బట్లు పెట్టాలి అలాంటివి ఏమన్నా ఉంటాయేమో మరి నాకు తెలియదు. నేనైతే నాకు నచ్చినట్టు నాకు ఎలా కుదిరితే అలా చేశాను. నేను ఇక్కడ ఇవన్నీ డెకరేట్ చేసేలోపు ఆది బేబీని ఆడిస్తున్నాడు. వాళ్ళిద్దరూ లోపల రూమ్లో ఉన్నారనమాట. నేను ఇక్కడ హాల్లో డెకరేట్ చేస్తున్నాను ఇదంతా. సో అండ్ ఇంక మిడిల్లో సింపుల్గా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటి రేకులు అలా జల్లాను అనమాట. సో ఫైనల్గా ఇలా సింపుల్గా డెకరేట్ చేశాను. మధ్యలో అరిటాకు పెట్టి దాంట్లో పడుకోబెడదామని అనుకుని తీసుకొచ్చాము అరిటాకులు, కానీ చూద్దాం ఎలా బాగుంటే అలా పెడదామని చెప్పి ఇలా వచ్చాను. ఫస్ట్ అయితే ఎలా ఉంచాను సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ బేబీకి రెడీ చేద్దామని వచ్చాను. నార్మల్గా అయితే రెడీ చేసే ముందు అసలు ఏడవదు, రెడీ చేశాక ఒక 5 minutes 10 minutes అలా అబ్జర్వ్ చేస్తుంది మొత్తం, ఆ తర్వాత స్టార్ట్ చేస్తుంది అనమాట అసలైంది. అప్పుడు కూడా ఎక్కువ ఏమీ ఏడవదు, బాగా మనం లేట్ చేస్తే ఎక్కువసేపు ఏదైనా స్టార్ట్ చేసి దాన్ని ఎక్కువసేపు ఉంచామనుకో అప్పుడు ఏడుస్తుంది. ఇక్కడ మేమిద్దరం కలిసి బేబీని రెడీ చేస్తాము. చూసారా ఎలా చూస్తుందో, నేను ఎంత ఫాస్ట్గా రెడీ అయ్యానో చూడండి అని చెప్తుంది. అండ్ ఆది తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారు. చూద్దాం ఎంతవరకు మనకి కోఆపరేట్ చేస్తుందో ఈ వీడియో తీయడానికి, ఫొటోస్ తీయడానికి. నాకు ఇలాంటివి ఏమైనా స్టార్ట్ చేయాలంటే భయం అనమాట, ఎందుకంటే ఏడుపు స్టార్ట్ చేసేస్తుంది నాకు. అందుకే అది మిడిల్లో ఏమన్నా ఆగిపోద్దేమో మనం కంప్లీట్ చేయకుండా అని నాకు భయం కొంచెం. ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా కొన్ని రోజ్ పెటల్స్ లాంటివి మధ్యలో వేసానని చెప్పి, నాకు అలా పడుకోబెడితే నాకు అంత లుక్గా అనిపించలేదు, అంటే ఫుల్గా డెకరేట్ చేసినట్టు అనిపించలేదు నాకు. అందుకని చెప్పి అరిటాకు తెచ్చామని చెప్పాను కదా కొంచెం పెద్దది, దాన్ని మిడిల్లో వేసామన్నమాట. మిడిల్లో వేసి అరిటాకు మీద పడుకోబెట్టిన తర్వాత బేబీని నాకు బాగా లుక్ అనిపించింది. ఇప్పుడు చూడడానికి కూడా బాగుంది. నార్మల్గా వైట్ క్లాత్ మీద పడుకోబెట్టడం కన్నా ఇలా అరిటాకు వేసి దాని మీద పడుకోబెట్టడమే కొంచెం కొత్తగా ఉంది. నాకు ఇది బాగా అనిపించింది. ఇప్పుడు అమ్మాయిలు పట్టీలు పెట్టుకుంటే భలే ఉంటారు కదా, అందులోని చిన్నపిల్లల కాళ్ళు అయితే ఇంకా క్యూట్గా ఉంటాయి. సో ఇంకా కాసేపు ఇలా పడుకోబెట్టి కొన్ని వీడియోస్ తీసాను, కొన్ని షార్ట్స్ అండ్ కొన్ని లాంగ్ వీడియోస్ కోసం తీసాను. నెక్స్ట్ ఇక్కడ పడుకోబెట్టాక బోర్లా పడుతుందేమో అని చూస్తున్నాము. చాలాసేపు అలా ఆడింది అనమాట, ఎంతసేపు చూసినా కూడా అసలు తిరగలేదు, అలా ఆడుతూనే ఉంది. ఫైనల్గా మేము వెయిట్ చేయగా చూస్తుంటే అప్పుడు తిరగడానికి ట్రై చేసింది కొంచెం. అలా మేము వెయిట్ చేయగా లాస్ట్కి ఇప్పటికి ఫైనల్గా తిరుగుతుంది అనమాట కొంచెం. నాకు తెలిసి స్టార్ట్ చేసి ఒక 1/2 hour అయి ఉంటుంది. అప్పటి నుంచి ఆ ఫ్లవర్స్తో ఆడుతుంది, అంతే, తిరగట్లేదు. అంటే ఫస్ట్ వీడియోలో పెట్టినప్పుడు అదే ఫస్ట్ టైం కదా తిరగడం, ఇప్పుడు తిరగాలంటే వెంటనే కొంచెం టైం పడుతుంది. సో అందుకని అలా వెయిట్ చేసామన్నమాట. సర్లే మేము ఇంక తిరగదేమో అని అనుకుంటున్నాము, ఎంతసేపు వెయిట్ చేసినా అవ్వట్లేదని చెప్పి. అలా అనుకునేసరికి సడన్గా అప్పుడు తిరిగింది, బోర్లా పడింది. మా ఇద్దరికి భలే అనిపించింది దాన్ని ఫస్ట్ టైం బోర్లా పడ్డా. అండ్ దాన్ని కూడా మేము ఎలా సెలబ్రేట్ చేసుకోవడం మాకు బాగా అనిపించింది. ఫైనల్గా దీంట్లో కూడా బోర్లా పడిపోయింది. నెక్స్ట్ చూడాలి, అసలైన గేమ్ స్టార్ట్ అయింది. అక్కడ పెట్టిన బొబ్బట్లు అన్నిటిని లాగుతుంది అనమాట. లాగడానికి ట్రై చేసింది చాలాసేపు, అక్కడ ఫ్లవర్స్ని అవన్నీ, తర్వాత బొబ్బట్లను కూడా లాగింది.
అండ్ ఇక్కడ ఏమైందంటే అరిటాకు మీద పడుకోబెట్టాం కదా, అరిటాకు ఏంటంటే మధ్యలో ఇలా స్ట్రైట్గా ఒకటి ఉంటుంది కదా అరిటాకు మధ్యలో, అది పడుకోబెట్టడం వల్ల అది కొంచెం గుచ్చుకుంటుంది అనమాట దీనికి. అందుకని చెప్పి అరిటాకు తీస్తాము. అందుకని చెప్పి ఇప్పుడు ఇంకా ఫ్రీగా ఆడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అన్నాను కదా ఏడుస్తుందేమో అని నాకు భయం వేస్తుందని, తర్వాత కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఆ బొబ్బట్లు లాగడం తినేద్దామని ట్రై చేస్తుంది అనమాట. సో ఇంకా బాగా అనిపించింది, అది కూడా బాగా ఎంజాయ్ చేసింది, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఈ మూమెంట్ని. నెక్స్ట్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పడుకుంది. సో అది ఏంటంటే పడుకోబెడుతున్నారు దాన్ని. నార్మల్గా అయితే మేము కొన్న ఉయ్యాలు ఉంది, ఆ ఉయ్యాలు కాకుండా దీంట్లో నాకు ఇలాంటి గుడ్డ క్లాత్లా ఉంటుంది కదా, ఈ ఉయ్యాలు కొంతమంది శారీతో కడతారు, కొంతమంది లేదంటే పెళ్లి బట్టలతో కడతారు. మా ఇంట్లో అయితే పెళ్లి బట్టలతో కట్టాలని చెప్పారు. అలా పెళ్లి బట్టలతో కట్టిన వాటిలో బేబీని వేస్తే మంచిది అన్నారు. సో నార్మల్గా మనం కొన్న ఉయ్యాలే కాకుండా ఇలాంటి ఉయ్యాలు కూడా ఊపితే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ ఉయ్యాలు కట్టమని చెప్పాను. అదిని ఇక్కడ హాల్లోనే వేసామన్నమాట ఈ ఉయ్యాల. ఒక్కొక్కసారి మేము తీసుకున్నాం ఆ ఉయ్యాల్లో ఉంటుంది పడుకుంటుంది, ఒక్కొక్కసారి దీంట్లో వేస్తున్నాను నేను. నాకు ఈ ఉయ్యాల కూడా బాగా నచ్చుతుంది, అందుకని ఒక్కొక్కసారి దాంట్లో ఒక్కొక్కసారి దీంట్లో అనమాట. మీకు సైడ్ నుంచి కనిపిస్తుంది అక్కడ పింక్ కలర్లో ఉంది, ఆ ఉయ్యాల అనమాట మేము తీసుకున్నది ఫస్ట్. ఒక్కొక్కసారి ఆ ఉయ్యాల పడుకుంటుంది, లేదంటే ఈ ఉయ్యాల ఇప్పుడే ఈ మధ్యనే మేము కట్టాము. సో ఇందులో కూడా బాగానే పడుకుంటుంది. అండ్ ఫైనల్గా బేబీని ఆది ఉయ్యాలో ఊపుతూ పడుకోబెట్టాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాలు కోసం లేచిందని చెప్పి నేను పాలు పట్టేస్తున్నాను. ఒక్కొక్కసారి ఆకలిస్తే బాగానే తాగుతుంది, లేదంటే అసలు తాగదు. మళ్ళీ మనం కాసేపు బతిమాలనమాట, బతిమాలితే అప్పుడు తాగుతుంది. ఒక్కోసారి అయితే ఎక్కువ వెయిట్ చేస్తుంది పాలు కోసం పడుకుని లేవగానే, ఒక్కోసారి అయితే ఇలానే ఇంకెంతసేపు బ్రతిమాలినా కానీ తాగదు. నెక్స్ట్ ఇంకా 6th మంత్ కూడా వచ్చేస్తుంది, దానికి కూడా అన్నప్రాసనకి రెడీ చేసుకోవాలని. కొంచెం సిల్వర్ షాపింగ్ ఉంది, అది కూడా చేసి తర్వాత ఇంకా మా డ్రెస్సెస్ కూడా షాపింగ్ చేసేస్తే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా డేట్ ఏం ఫిక్స్ చేయలేదు అన్నప్రాసన కోసం, అది ఫిక్స్ చేసిన తర్వాత షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ మంత్ నా బర్త్డే కూడా వస్తుంది, బర్త్డే అన్నప్రాసన షాపింగ్ అన్నీ ఒకసారి అయిపోతాయి అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.